దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. ఢిల్లీలో సుమారు 140 కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. ఢిల్లీలో సుమారు 140 కేసులు నమోదైనట్లు ఇప్పటికే అధికారులు చెబుతున్నారు. దీంతో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కళ, ఇప్పటికే 7 మృతి చెందినట్టు తెలుస్తోంది దేశవ్యాప్తంగా. ఢిల్లీలో చూసుకుంటే 140, అత్యధికంగా కేరళలో 430 కేసులు. ఎలా చూడాలి? చాప కింద నీరులా కరోనా విజృంభిస్తుందా? అధికారులు ఏమంటున్నారు? చందు, దాదాపు మనకు కొద్దిసేపటి క్రితమే ఏదైతే కేంద్ర ప్రభుత్వము తర్వాత మనకు ఢిల్లీ ప్రభుత్వం అంతా కూడా కొంత నివేదికల్ని కూడా ప్రకటించడం జరిగింది. దాదాపు మనకు ఒక వారం రోజుల నుంచి కూడా భారత్లో ఇప్పటి వరకు కూడా 1000 యాక్టివ్ కేసులు, కరోనా కేసులు నమోదైనట్లు కూడా వెల్లడించారు. అందులో ఇప్పటి వరకు కూడా మనకు కేరళలో అత్యధికంగా 430 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అంటే 209కి పైగా కరోనా కేసులతో ప్రజెంట్ యాక్టివ్గా ఉన్నారు. తర్వాత మనకు ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా దేశవ్యాప్తంగా కూడా 7 కరోనా కోవిడ్తో మరణించినట్లు కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇందులో మహారాష్ట్రలో మనకు 4, కేరళలో 2, తర్వాత కర్ణాటకలో 1గా మరణించినట్లు, కోవిడ్తో మరణించినట్లు కూడా అధికారికంగా ప్రకటించారు. ఏదైతే మనకు కోవిడ్ 2019 మరొక ముందే మరొకసారి కరోనా చాప కింద నీరులా వ్యాపిస్తుంది. నిదానంగా దాదాపు వారం రోజుల నుంచి కూడా భారత్లో 1000కి పైగా కూడా కోవిడ్కి సంబంధించినటువంటి కేసులు నమోదు కావడము, అది ఢిల్లీలో మనకు దాదాపు నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా 104 కేసులు కూడా నమోదైనట్లు కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది. దీనితో కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ ప్రభుత్వం కూడా ఇక్కడ పంకజ్ కుమార్ సింగ్ మినిస్టర్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా ఇక్కడ ప్రజలకు కూడా కొంత సమాచారాన్ని ఇచ్చే విధంగా కూడా ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది. ఏదైతే ఇక్కడ పంకజ్ కుమార్ ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో సలహా సూచనలు అనుకోవచ్చు, అందరూ కూడా మాస్కులు పెట్టుకొని బయటకు వెళ్ళాలి, కొంత అంటే ప్రతి వ్యక్తి మధ్యలో కూడా దూరాన్ని, డిస్టెన్స్ని పాటించాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. కోవిడ్ అంటే మన గతంలో జరిగినటువంటి అనుభవాలు అనుకోవచ్చు, దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అంటూ కూడా ఢిల్లీ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. ఏదైతే దీనికి సంబంధించినటువంటి హాస్పిటల్స్ కానీ, ఏదైతే మనకు మెడిసిన్స్ కానీ, దీనికి ట్రీట్మెంట్ కానీ సంబంధించినటువంటి పూర్తి కూడా యంత్రాంగం అంతా కూడా తయారుగా అంటే రెడీగా ఉంది. దానికి సంబంధించినటువంటిది కూడా మెడిసిన్స్ కానీ, తర్వాత వారికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ కూడా చేయడానికి కూడా యంత్రాంగం రెడీగా ఉందంటూ కూడా ప్రకటించడం జరిగింది. మరికొంత మనకు ఏదైతే పూణేలో తరకు 35 కేసులు నమోదయ్యాయి దాదాపు 24 గంటల్లో. తర్వాత మనకు ముంబైలో దాదాపు 24 గంటల్లో 8 కొత్త కేసులు. దాదాపు అక్కడ మనకు ముంబైలో భారీ వర్షాలు ఒకవైపు కురుస్తున్నాయి, మరొక వైపు ఇక్కడ కోవిడ్కి సంబంధించినటువంటి కేసులు కూడా ముంబైలో గంటకు పెరుగుతున్నటువంటి సమాచారం కూడా అందుతుంది. మరొక వైపు మనకు కేరళలో కూడా కేసులు దాదాపు పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో మన కోవిడ్ భారత్లో ప్రవేశించినప్పుడు కూడా మెయిన్గా మనకు కేరళ నుంచే అక్కడ స్టార్ట్ అయినటువంటి సందర్భము. మనకు కేరళ తర్వాత ఢిల్లీ 2 ప్రధాన పట్టణాల్లోనే కోవిడ్ గతంలో మనకు 2019లో ప్రారంభమైనటువంటి సిటీస్ కూడా ఇప్పుడు కూడా మనకు ఏదైతే కేరళలో కూడా కేసులు ప్రారంభమయ్యాయి, తర్వాత మనకు ఢిల్లీలో కూడా కొంత కేసులు పెరుగుతున్నటువంటి మనకు ఏదైతే సంఖ్య పెరుగుతుంది గంటకు, దీనికి తగ్గట్టుగానే ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి అంటూ కూడా ప్రకటించడం జరిగింది. అటు కేంద్ర ప్రభుత్వము తర్వాత ఢిల్లీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి యంత్రాంగంతో కూడా సమాచారాన్ని కూడా రాబడుతున్నారు. దాదాపు మనకు గుజరాత్లో కూడా 83, తర్వాత కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్లో 15, పశ్చిమ బెంగాల్లో 12 ప్రజెంట్గా యాక్టివ్ కేసులు, కోవిడ్ కేసులు ఉన్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. చందు.